తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. అప్పుడేమన్నారు, అల్లుడు వస్తే ఏడ వండాలి, కోళ్ళకం పేడ పట్టాలి, బర్రెలు ఎడగట్టేయాలి, ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పి దొంగదారిన అధికారంలోకి వచ్చారు. శాసనసభలో మాకప్పటికి ఇంకా 8 నెలల సమయం ఉండే, ఎలక్షన్ జరగడానికి 8 నెలల సమయం ఉండే. శాసనసభను అర్ధరంతంగా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే మా శాసనసభలను రద్దు చేసిర్రు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. సిగ్గులేని ఆ బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటే సిగ్గు అవుతుందని శాసనసభను రద్దు చేసి దొంగదారిన ఆ రోజు అధికారంలోకి వచ్చారు రెండోసారి. మళ్ళా మీరు ఇప్పుడు శాసనసభలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటి కూడా తూచ తప్పకుండా మేము 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే రేపు దిక్కు దివారం ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు శాసనసభలో మీరు మా యొక్క స్పీకర్ గారిని, గవర్నర్ గారిని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీరు మమ్మల్ని అవహేళన చేయడం కాదు, పేద ప్రజల్ని అవహేళన చేస్తున్నారన్న విధంగా భావిస్తున్నారు. మీకు గుణపాఠం చెప్పడానికి రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఒక దళిత స్పీకర్గా ఉన్నందుకు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, ఒక 10 సంవత్సరాల సీనియర్ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ స్పీకర్ చైర్ని ఆ విధంగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు, సభ్య సమాజానికి. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా స్పీకర్ గారు సస్పెండ్ అన్న చేయాలా. ఆ యాక్ట్లో ఏదైనా ఉంటే తనకు తప్పకుండా శాసనసభ స్పీకర్గా నీకున్నటువంటి విచక్షణ అధికారులను ఉపయోగించి తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మా మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో కూడా వెక్కిలి చేష్టలు చేసుకుంటూ వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇంకా కూడా అధికార ధామంలో మాట్లాడుతూ ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నట్లు వాళ్ళు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము వచ్చిన 14 నెలల 14 మాసాలలో చేసిన ఈరోజు అన్నిటి కూడా సూపర్ 6 ఏదైతే మీకు 6 గ్యారంటీలు చెప్పినామో కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి రుణమాఫీని దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు మీరు 10 సంవత్సరంలో చేయనటువంటి ఒక తెల్ల రేషన్ కార్డుని ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు. ఈరోజు యావత్ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ సభలను పెట్టి ఎవరికి అవసరమున్నా ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డే కాకుండా ఈరోజు మహిళా సోదరిమణులకు అందరూ కూడా దాదాపు 1,50,00,000 మందిని ఉచితంగా ఈరోజు ఉచిత ప్రయాణం చేయడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఈరోజు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా 50 లక్షల గృహాలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేయడం జరిగింది. ముందే చెప్పినా అది ఈరోజు కూడా నిరూపించినాడు. మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభాపతి గారిని చేసినటువంటి గారికి చేసినటువంటి అవమానాన్ని ప్రతి ఒక్క దళిత బిడ్డ చాలా సీరియస్గా తీసుకోవాలి. దాన్ని సరియైన విధంగా మీరు స్పందించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి సభ్యత లేనటువంటి శాసనసభ్యులు ఈ సమాజానికి పనికిరారు. వీళ్ళు ఈ సమాజానికి చేసే కీడు అంతో ఇంతో కాదు. కాబట్టి వీరిని ఖచ్చితంగా సమాజం ఆలోచించి సరి అయిన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా మన సభాపతి గారు ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి మనవి చేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఘోరంగా విఫలం కావడమే కాకుండా ప్రతిపక్షంగా కూడా వారు పూర్తిగా విఫలమైనారు. కాబట్టి ఇలాంటి నీతి మాలినటువంటి అమర్యాదపూర్వకమైనటువంటి పనులకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ బిహేవియర్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకుండా ఆయనకు తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ముగిస్తున్నా.